16 గుణములు పరిపూర్ణముగా ఉన్న మనుష్యుడు ఈ కాలమునందు ఎక్కడున్నాడు? భగవంతుడి గురించి చెప్పమని అడగలేదు. 16 గుణములున్న మనుష్యుడు ఎవరున్నాడు? అటువంటి మనుష్యుడు ఎవరైనా ఉంటే నాకు చెప్పని అడిగాడు. ఉన్నాడు, రాముడు ఉన్నాడు. ఈ కాలమునందే పరిపాలన చేస్తున్నాడు. అయోధ్య పట్టణాన్ని రాజధానిగా చేసుకుని ఉన్నవాడు అని సంక్షేప రామాయణాన్ని నారద మహర్షి వాల్మీకి మహర్షికి వివరించారు. దాన్నంతటినీ విన్నారు. అందులో జితక్రోధో, కోపమును అదుపులో ఉంచుకున్నవాడు. ఎందుకంటే కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టేయడం కాదు, కోపాన్ని సాధనంగా వాడుకోవడం రావాలి. ఎందుకంటే అస్సలు కోపమే మీరు చెందలేదనుకోండి, వ్యవస్థని చక్కపెట్టడం సాధ్యం కాదు. అందుకే వ్యవస్థని చక్కపెట్టాలి అంటే ఒక్కొక్కసారి కోపాన్ని నటించాలంతే, దాన్ని ఒక ఉపకరణంగా వాడుకోవాలి. తండ్రి పిల్లలందరినీ ఒక మార్గంలో పెట్టవలసి వచ్చిందనుకోండి, ఒక్కసారి బయటకు వచ్చి ఏరా అని ఇలా అన్నాడు అనుకోండి, పిల్లలందరూ నిశ్శబ్దం అయిపోతారు. అలాగని తను వశపడిపోయాడు అనుకోండి, ఆ తర్వాత ఇంకా పూజ చేసుకోలేడు. పిల్లలందరూ అల్లరి చేస్తున్నారు, తను పూజ చేసుకుంటున్నాడు. ఏమిరా బుద్ధి ఉందా లేదా? పూజ చేసుకుంటుంటే ఏమిట్రా అల్లరి? ఒక 10 నిమిషాలు సరిగా కూర్చోలేరు అన్నాడు ఇలా వేలు చూపించి. అందరూ మిన్నకున్నారు. ఇప్పుడు తను కోపంతో ఊగిపోతూ పూజలో కూర్చున్నాడు అనుకోండి, పూజ మీద నిలబడదు, మనస్సు ఊగిపోతుంది. మనస్సు అలా ఊగిపోతే ఎంత తొందరగా ఊపిరి పీల్చారో అంత తొందరగా ఆయుక్షీణం అయిపోతుంది. అందుకే అసలు కోపం ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది అంటే, ఎవరు కోపాన్ని పొందాడో వాడి మీద ప్రభావం చూపిస్తుంది. అవతలవాడు కోపం వల్ల ప్రభావితుడు అయ్యాడా లేడా మనం చెప్పలేను. నేను అవతల వారి మీద చాలా కోపం పెట్టుకుని ఏదో తిట్టాను అనుకోండి, ఆయన అంతా విని రామచంద్రమూర్తి పరబ్రహ్మార్పణమస్తు అని వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు కోపం పడి నేనేమైనట్టు? నాకు ఆయాసం వస్తుంది, నాకు అనారోగ్యం వస్తుంది. ఆయన దాన్ని పుచ్చుకోలేదు కాబట్టి ఆయన ప్రశాంతంగా ఉంటాడు. అందుకే కోపం ఎవరిని పాడు చేస్తుంది అంటే, ఎవరు కోపం తెచ్చుకున్నాడో వాడిని పాడు చేస్తుంది. అందుకే కోపమంత శత్రువు లోకంలో ఇంకొకటి లేదు. రాముడు జితక్రోధో, కోపాన్ని అదుపులో ఉంచుకుంటాడు. కోపం తెచ్చుకుంటాడు, వదిలిపెట్టేస్తాడు. ఎందుకని? వ్యవస్థని చక్కదిద్దడానికి ఇలా వేలు చూపిస్తాడు. అంతకన్నా పరిధి దాటితే తాను కోపానికి వశపడిపోతాననుకుంటే ఆ మెట్టు దాటడు, ఆ హద్దు దాటడు. ఎందుకని? అలా వశపడిపోయాడో రాక్షసుడైపోతాడు. అందుకే తనని తాను నిగ్రహించుకుని నిలబడతాడు. కోపాన్ని ఒక సాధనంగా వాడతాడంతే, వ్యవస్థని చక్కబెట్టడానికి. అటువంటి రామచంద్రమూర్తి యొక్క గుణములలో ఒకటిగా అడిగాడు వాల్మీకి మహర్షి. జితక్రోధో అని అడిగాడు. సంక్షేప రామాయణం నారద మహర్షి చెప్పారు. ఇప్పుడు దాన్ని ఆలోచన చేస్తూ మాధ్యాహ్నిక సంధ్యావందనం చేయడం కోసమని తీర్థస్నానం కోసం బయలుదేరాడు. వెనక భరద్వాజుడని శిష్యుడు బయలుదేరాడు. గురు శిష్య సంబంధం అంటే ఏమిటో చెప్తారు రామాయణంలో. గురువుగారు బయలుదేరుతున్నారు అంటే, గురువుగారు స్నానం చేస్తే తర్వాత కట్టుకోవలసిన బట్ట, గురువుగారు తుడుచుకునే బట్ట, గురువుగారి నీరు అవసరం ఉంటుంది కాబట్టి ఒక పూర్ణ జలకలశం, గురువు గారికి ఎప్పుడు ఏది అవసరం అవుతుందో అది ఆయనకి ఏర్పాటు చెయ్యడం కన్నా ధన్యత జీవితంలో ఇంకేం ఉండదు. అదొక మహదవకాశం అంతే. కాబట్టి అలా గురువు గారిని సేవిస్తూ భరద్వాజుడు బయలుదేరాడు. ఇద్దరూ తిన్నగా వెళ్ళారు తమసా నదీ తీరానికి. వాల్మీకి మహర్షి యొక్క మనస్సు ఎంత ప్రసన్నంగా ఉంటుందో చెప్పడానికి ఆయన నోటి వెంటే ఓ మాట వచ్చింది. ఆయన భరద్వాజుడి వంక చూసి ఆ తమసా నదీ జలాల గురించి చెప్తూ ఓ మాట అంటారు. ఓయ్ భరద్వాజ, చూశావా ఈ నదీ జలములు ఎంత నిర్మలంగా ఉన్నాయో పరిశీలించావా? ఇక్కడ బురద లేదు. ఇది సజ్జనుని యొక్క మనస్సు ఎలా ఉంటుందో అలా ఉంది ఈ నదీ తీరం అన్నారు. అని ఆయన స్నానానికి దిగారు. స్నానానికి దిగి స్నానం చేసి రావాలి. ఈలోగా ఒక బోయవాడు వచ్చాడు. క్రౌంచ పక్షుల యొక్క మిథునం ఒక చెట్టు మీద ఉంది. క్రౌంచ పక్షులకి కామం ఎక్కువ అని. ఆ క్రౌంచ పక్షులు ఒక ఆడపక్షి మగపక్షి ఒకదానితో ఒకటి కూడి క్రీడిస్తున్నాయి. చూశాడు బోయవాడు. చూసి బాణాన్ని ఎక్కువ పెట్టి మగపక్షిని కొట్టాడు. ఆ మగపక్షి బాణం తగిలి కింద పడిపోయి నెత్తురు కారిపోతూ గిలగిల కొట్టుకుంటోంది. నల్లగా ఉండి తల మీద ఎర్రటి తురాయిలా ఉంటుంది క్రౌంచ పక్షికి. రెక్కలు అల్లారుస్తూ ప్రాణం విడిచిపెట్టేస్తూ పెద్ద ధ్వని చేస్తూ ఏడుస్తోంది. ఆడ క్రౌంచం తన భర్త శరీరం విడిచిపెట్టేస్తున్నాడు అన్న బాధ చేత ఆ మగ క్రౌంచం చుట్టూ తిరుగుతూ ఏడుస్తోంది. ఇది చూశారు మహర్షి. అప్రయత్నంగా
ఆయన నోటి వెంట ఒక శ్లోకం వచ్చింది. లోపల ఆయనకి కారుణ్యము ఉద్భుతమైంది, దయ కలిగింది. దేనికి దయ అంటే అక్కడ ధర్మం పాడైంది, అందుకు దయ కలిగింది. ఏ ధర్మం పాడైంది అంటే మిథునావస్థలో ఉన్నప్పుడు స్త్రీ పురుష సమాగమం జరుగుతున్నప్పుడు, అవి పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, మనుష్యులు కానివ్వండి, అటువంటి సమయంలో ఒక ప్రాణిని సంహరించకూడదు రెండిటిలో. కానీ క్రౌంచ పక్షులు రెండూ మిథునంలో ఉండగా, మైథున క్రియ నడుస్తూ ఉండగా, సంతోషంతో ఉండగా, రమిస్తూ ఉండగా బోయవాడు బాణం వేసి మగపక్షిని కొట్టాడు. అది నెత్తురోడుతూ కింద పడి ప్రాణాన్ని విడిచిపెడుతోంది. ఆడపక్షి ఏడుస్తోంది. వాల్మీకి మహర్షి యొక్క గుండె కదిలిపోయింది. అయ్యయ్యయ్యో పాపం ఎంత ఏడుస్తోందో. అలా మైథునంలో ఉన్నటువంటి పక్షుల జంటలో మగపక్షిని కొట్టాడే ఈ దుర్మార్గుడైనటువంటి బోయవాడు. ధర్మం తప్పిపోయాడే. ఎంత ఆపద కలిగింది ఆడపక్షికి. ఆడపక్షి యొక్క ఏడుపు విన్నారు ఆయన. ఆ ఏడుపు విని ఆయన గుండెల్లో కారుణ్యము పెళ్ళుబుకింది. పెళ్ళుబుకి ఆయన నోటి వెంట ఒక శ్లోకం వచ్చింది. మానిషాధ ప్రతిష్టాత్వం మగమ శాశ్వతై సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అన్నారు. అంటే రెండు క్రౌంచ పుక్షులు ఒకదానితో ఒకటి కలిసి క్రీడిస్తూ సంతోషంగా ఉన్నటువంటి సమయంలో మగపక్షి మీద బాణం వేసి కొట్టి చంపినటువంటి అత్యంత కఠినమైన హృదయము కలిగినటువంటి ఓ బోయవాడా, నీవు చాలా కాలము జీవించి ఉండకుండెదవుగాక. అంటే బోయవాడు ఆయుర్దాయాన్ని పోగొట్టుకోవాలి, తొందరలో అతను కూడా మరణాన్ని పొందాలి అని శాపవాక్కు వాల్మీకి మహర్షి నోటి వెంట వచ్చింది. ఎప్పుడు రావాలి శాపవాక్కు? కోపం వస్తే రావాలి. కానీ ఎప్పుడు వచ్చింది ఈ శ్లోకం? దయ కలిగితే వచ్చింది. కోపం వచ్చిందా? మరి కోపం వచ్చిందని రామాయణంలో లేదు. దయ కలిగితే వచ్చింది ఈ శ్లోకం. దయ కలిగితే శాపవాక్కు వచ్చింది ఏమిటి అంటే ఒకలా అన్వయం చెయ్యొచ్చు. ఆయనకి దయ కలగడానికి కారణం మగపక్షిని చంపడం. మగపక్షిని చంపడం వల్ల వచ్చిన కోపంలోంచి దయ వచ్చిందనొచ్చు. కానీ కోపము దయ విరుద్ధ స్వభావాలు. అగ్నిహోత్రము నీళ్లు రెండూ కలిపి అక్కడ ఉన్నాయనడానికి కుదరదు. సూర్యుడు చీకటి, చీకటి సూర్యుడు రెండూ ఉండవు. సూర్యుడు వస్తే చీకటి ఉండదు, చీకటి ఉంటే సూర్యుడు ఉండడు. అంతే అర్థం. సూర్యుడు వచ్చాడు ఇక చీకటి ఉండే అవకాశం ఉండదు. సూర్యుడు రాలేదు చీకటి లేకుండా ఉండే అవకాశం ఉండదు. ఈ రెండు విరుద్ధం. కోపము కారుణ్యము ఈ రెండు ఎలా పొసగుతాయి అంటే ధర్మమునకు భంగం కలిగింది అని ఆయనకి లోపల బాధ ఉంది తప్ప బోయవాడు ఏదో చేశాడు కాబట్టి బోయవాడి మీద కోపం వచ్చి కాదు ఆయన శాపం ఇచ్చింది. కారుణ్యము ఉద్భుతమై శపించారు. అది కూడా నేను శాపం ఇద్దామనుకోలేదు. ఆయన నోటి వెంట అప్రయత్నంగా వచ్చేసింది ఆ శ్లోకం.